పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని సంజీవ నగరంలో నివసించే మండ మేరీరావు అనే సాధారణ గృహిణి తన ఇంటిని ఒక అద్భుతమైన హరిత స్వర్గంగా మార్చారు. ఆమె రెండంతస్తుల ఇంటి మిద్దె, మెట్లు, గోడల మూలలు అనే తేడా లేకుండా ప్రతి అంగుళాన్ని పచ్చదనంతో నింపి ప్రకృతి ప్రేమికులను ఆశ్చర్యపరుస్తున్నారు. 20 ఏళ్ల క్రితం దుబాయ్లో నెలకు 60,000 రూపాయల జీతంతో మంచి ఉద్యోగం చేస్తున్న మేరీరావు మనసులో ఏదో తెలియని వెలితి ఉండేదట. ఆ సంతృప్తితో స్వదేశానికి తిరిగి వచ్చి తాడేపల్లిగూడెంలో ఇల్లు కట్టుకున్నారు. మొదట కేవలం కాలక్షేపం కోసం కొన్ని పూల మొక్కలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం క్రమంగా జీవన ధ్యేయంగా మారింది. తాడేపల్లిగూడెం సంజయనగర్ హై స్కూల్ పరిసర ప్రాంతంలో వార్డు నెంబర్ 12 వార్డులో మేము నివసిస్తున్నాము. మా నైబర్ అయినటువంటి మండా మేరీ గారు మేరీ గార్డెన్స్, మేరీస్ టెర్రస్ గార్డెన్ పెరటిపై మొక్కలు పెంచుకోవడం ఆవిడకి చాలా ఆనందదాయకంగా పెంచుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెంచుతున్నారు. అవి చూసి మేము చాలా ఆనందంగా మేము మా గ్రామంలో, మా పట్టణంలో, తాడేపల్లిగూడెం పట్టణంలో చాలా ఆనందిస్తూ ఆ గార్డెన్ చూస్తూ మేము చాలా విషయాలు తెలుసుకున్నాము. ఆమె ఫలభరితమైన వృక్షాలు, అలాగే ఆరోగ్యకరమైన హెల్త్కి, మనుషులకి హాని చేసే ఆరోగ్య సంబంధమైన వాటిని క్యూర్ చేసే సంబంధమైన కొన్ని మొక్కలు పెంచుతున్నారు. ఆక్సిజన్ సంబంధమైన మొక్కలు, ఫలపుష్ప సంబంధమైన మొక్కలు, ఎన్నో మొక్కలు పెంచుతున్నారు. చిన్న జామ మొక్క నుంచి, అలాగే మామిడి మొక్క నుంచి, కొబ్బరి మొక్క నుంచి ప్రతి మొక్క కూడా ఆ దగ్గర ఉన్న మొక్కలు, ఎటువంటి మొక్కలు లేకుండా ప్రతి మొక్క కూడా అక్కడ పరిసర ప్రాంతంలో లేని మొక్కలను కూడా తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతంలో మేరీస్ గార్డెన్లో మండా మేరీ గారు పెంచుతున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. కరోనా సమయంలో బయటకు వెళ్లలేని పరిస్థితిని అవకాశంగా మలుచుకుని ఇంటినే తన ప్రపంచంగా చేసుకుని పూర్తి స్థాయిలో మొక్కల పెంపకంపై దృష్టి సారించారు. 59 ఏళ్ల వయసులోనూ ఎంతో చురుకుగా ఉండే మేరీరావు తన ఇంట్లో సుమారు 150 రకాల మొక్కలను పెంచుతున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, తులసి, అలోవెరా, లెమన్ గ్రాస్ వంటి ఎన్నో ఆయుర్వేద మొక్కలు ఆమె తోటలో ఉన్నాయి. ఈ సాగు మొత్తం రసాయనాలు లేకుండా కేవలం వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువులతోనే చేస్తున్నారు. మొక్కలతో గడిపే ప్రతి నిమిషం తనకు శాంతినిస్తుందని, నా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గాయని అంటారు మేరీరావు. టెర్రస్ గార్డెన్ పెంచుకోవడం జరుగుతుంది 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాల నుంచి చిన్నగా నేను పెట్టాను. ఇప్పుడు పెద్ద గార్డెన్ అయిపోయింది. సుమారు 500 రకాల మొక్కలు, పళ్ళ మొక్కలేంటి, కాయగూరలు, తర్వాత ఇంకా అన్ని పువ్వులేంటి అన్నీ కూడా మనం చేసుకోవాలనుకుంటే ఆక్సిజన్ మొక్కలతో సహా అన్నీ చాలా మొక్కలు ఉన్నాయండి. దాని ప్రకారంగా ఇప్పుడు మన తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ గారు అందరూ వచ్చి చూసుకొని ఇన్స్పైర్ అయ్యి నాకు చాలా అవార్డు ఇవ్వడం జరిగిందండి. చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా గుర్తుంచుకున్నారు. అలాగే మళ్ళీ భీమవరం కలెక్టరేట్ వారి దగ్గర నుంచి కూడా ఫస్ట్ అవార్డు నాకే వచ్చింది. ఇవన్నీ ఇలా జరుగుతుందని నాకు అసలు నేను ఊహించలేదు. ఎలా నేను పెంచుకుంటా, కాయలు పండించుకుంటా అన్నీ సాగుతూనే ఉండగానే చాలామంది ఎలా పెంచుకుంటున్నారు ఏంటని అడుగుతారు. నేను కంపోస్ట్ ద్వారా నేను ఇంట్లోనే కూరగాయలు, మనం ఏదైనా పాడైపోయిన కాయలు, పళ్ళు ఏదైనా ఉంటే నేను బయట పడేయను. దాన్ని స్టోర్ చేసుకొని కంపోస్ట్ తయారు చేసుకుంటాను. దాని ద్వారా సేంద్రియ పద్ధతిలో కూడా నేను పెంచుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే కుండీల్లో ఇంత పెద్ద మొక్కలు కాయలు కాయటం అంటే మాటలు కాదు. కోకోబీట్ ఉంటుందండి, అవి మిక్స్ చేసుకుని కొంచెం చిన్న చిన్న పాట్స్ ఉంటాయి కదా, ఇలాగ నేను అలా పెంచుకోవడం జరిగింది. నేను కంపోస్ట్ తయారు చేసుకున్నది మట్టి అది వేసుకుంటే అప్పుడు మన బయట ఏమి కొనేయం కాబట్టి ఇంట్లోనే సేంద్రియ ఆర్గానిక్ మన చేతి ద్వారానే పండించుకుంటున్నాము. ప్రతిరోజు ఉదయం 5 గంటలకే తన దినచర్యను మొక్కల సంరక్షణతో ప్రారంభించే మేరీరావు ప్రతి చెట్టు నా బిడ్డే అని ఆప్యాయంగా చెబుతారు. ఆమె కృషిని చూసి చుట్టుపక్కల వారు, యువత స్ఫూర్తి పొంది మొక్కల పెంపకం గురించి సలహాలు తీసుకుంటున్నారు. ఆమె నిస్వార్థ సేవను గుర్తించిన ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛాంధ్ర అవార్డ్స్లో భాగంగా హరిత విభాగంలో జిల్లా స్థాయి పురస్కారంతో సత్కరించింది. కేంద్ర మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. డబ్బు సంపాదించడం కన్నా సంతృప్తికరమైన జీవితాన్ని గడపడమే గొప్ప విజయమని నిరూపించిన మేరీరావు పర్యావరణ పరిరక్షణ ఇంటి నుంచే మొదలు పెట్టాలని తన ఆచరణతో సందేశమిస్తున్నారు. ఆమె కథ ప్రకృతిని ప్రేమిస్తే అది మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తిరిగిస్తుంది అనడానికి ఒక గొప్ప ఉదాహరణ.